రాహేలు ఒకవైపు యోసేపుకు, మరోవైపు బెన్యామీనుకి జన్మనిచ్చింది. సంగమా, దయచేసి వినండి. ఆమె చేసే పని ఏమిటి? పశువులు మేపుకోవడం. అది గొప్ప పనా, చిన్న పనా? ఆ రోజుల్లో పశువులు మేపుకోవడం అంటే అన్ని ఉద్యోగాల కంటే బహు హీనమైన, దీనమైన ఉద్యోగం పశువులు కాచుకోవడం. అంతెందుకండి, ఈ రోజుల్లో అమ్మ నాన్న మాట అంటలేదు, కానీ మా రోజుల్లో అనేవాళ్ళు, రే నువ్వు కానీ స్కూల్కి వెళ్ళకపోతే 2 బర్రెలు కొని ఏం చేయాలట, బర్రెలు మేపుకోవాలరా నువ్వు అనేవాళ్ళు. పశువులు మేపుకోవడం ఎవరికి ఇచ్చేవాళ్ళ బాధ్యత? చదువు సంధ్యలు లేని వాళ్ళకి. వినండి, రాహేలు పశువులు మేపుకునేదే, కానీ కష్టపడి పనిచేసేది. దేవుడు ఏం చేశాడు? యాకోబుకి భార్యగా చేశాడు, యోసేపుకు తల్లిగా చేశాడు. మహారాజు అయినటువంటి సౌలు జన్మించడానికి రాహేలు యాకోబు యొక్క కలయికే కారణం. అంటే రాహేలు యాకోబు నుంచి పుట్టుకొచ్చిన వాడే, ఆ సంతతిలో పుట్టుకొచ్చిన వాడే. చెప్పొచ్చేది, ముగించేసేది ఏంటంటే, నువ్వు పేదవాడివే కావచ్చు, ఈరోజు పేదదానివే కావచ్చు, నీ పేదరికము దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి అడ్డు ఎప్పటికీ కానే కాదో. అనగా నువ్వు ఎంత పేదవాడివైనా, ఈరోజు ఎంత చిన్న ఉద్యోగం చేస్తున్న దానివైనా, దేవుడు నిన్ను ఎంత గొప్పగానైనా దీవించగలడు. ఏం చూసే? నీ కష్టాన్ని చూసి, కష్టపడే తత్వాన్ని చూసి, కష్టపడే గుణాన్ని చూసి. అటు రిబ్కా ఇస్సాకుకు భార్య అవడానికి కారణం తెలుసా? ఒకవైపు అందగచ్చే, మరోవైపు బహు కష్టజీవి. ఇప్పుడు రాహేలు యాకోబు భార్య కావడానికి కారణం ఏమిటో తెలుసా? ఒకవైపు అందగచ్చే, మరోవైపు బహు కష్టజీవి. మీ సహోదరి సహోదరులు, మీరు ఆత్మీయుల అయితే కష్టపడి పనిచేసే వాళ్ళు కావాలి. చదువుకుంటున్న స్టూడెంట్సా, కష్టపడి చదివే వాళ్ళు కావాలి. ఓ చిన్న ఉద్యోగం చేస్తున్నారా, కష్టపడి ఉద్యోగం చేయండి. ఎందుకని? నువ్వు చేసే కష్టాన్ని ఖచ్చితంగా నా దేవుడు చూస్తాడు.